హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ఒక 2 ఉల్లిపాయలు, 1 కప్పు గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేనిలోకైనా తినేలా ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాం. దీనిలోకి ఎలాంటి చట్నీలు అవసరం లేకుండా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా ఇలా ఒక ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోస్తూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపై ఇలా 1 కప్పును బోర్లీ చేసేసి ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఇలా వేరొక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఇలా క్యారెట్ తురుమును కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇలా 1 లేదా 2 స్పూన్ల వరకు క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. కొద్దిగా కారం, అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తడిపెట్టుకున్న చపాతీ పిండిని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీలాగా చేసుకోవాలి, పొడి పిండి చల్లుకుంటూ. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ చపాతీ అంతటికి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నిదానంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిని ఈ విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 కూడా ఈ విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసుకొని ఒకటి ఇలా ప్లేట్లోకి పెట్టేసుకొని ఇంకో దానికి ఇలా పొడిపిండి చల్లుకొని నిదానంగా ఇలా చపాతీలా చేసుకోవాలి. బాగా ప్రెస్ చేయకుండా ఇలా పైన ఈ విధంగా అంటూ ఇలా ఈ విధంగా చపాతీలా చేసుకోవాలి.
చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. మరొకటి కూడా ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి ఇలా పిండి మొత్తం ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి వీటిని కాల్చుకోవడానికి పెనం పెట్టుకొని వీటిని పెనంపై వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఆయిల్ అప్లై చేస్తూ ఈ విధంగా మంచి కలర్ వచ్చేలాగా లోపల ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయ్యేలాగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మరొకటి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇందులోకి మళ్ళీ ఏమైనా సైడ్ డిష్గా కర్రీ కానీ చట్నీ కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలానే తినేయవచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. వీటిని ఆఫీస్కి వెళ్ళే వారికైనా లంచ్లోకి పెట్టేయవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకొని చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.